This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేసే పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th కానీ లేదా 12th పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ టాటా సంస్థలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 138,000కి పైగా జీతం పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాలకు అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే ఈ 3 types ఆఫ్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. చెప్తాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత ఏజ్ లిమిట్స్ ఉండాలి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ మాత్రం కొంచెం అంటే రిలాక్సేషన్తో కలిపి ఇచ్చారు. క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎస్సీ ఎస్టీ మీకు అదర్ అంటే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఈ 25కి ఈ 3 years కలుపుకున్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా మీకు ఈ పీడబ్ల్యూబీడీలో కూడా మీ దాన్ని బట్టి అంటే పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అడిషనల్గా 5 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు అడిషనల్గా 3 years అలా రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. డిపార్ట్మెంటల్ వాళ్ళకైతేనేమో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ మంత్లీ 33,000 వరకు పొందొచ్చు. సో మంత్లీ మీరు 33,000 వరకు శాలరీ పొందొచ్చు. కాబట్టి మంచి జాబ్స్ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ జాబ్స్. ఈ ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్లో 33 వేకెన్సీస్ ఉన్నవి. దీనికి 12th పాటు మీకు ఖచ్చితంగా టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తర్వాత మీకు హిందీ టైపిస్ట్కి అయితే 11 వేకెన్సీస్ ఉన్నవి. దీనికి కూడా 12th పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. డ్రైవర్కి మాత్రం 3 వేకెన్సీస్ ఉన్నవి. మినిమం 10th క్లాస్ అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫస్ట్ 2 ఎల్డీసీ కానీ హిందీ టైపిస్ట్కి అయితే 12th పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. డ్రైవర్కి అయితే 10th పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికి ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే పోస్టులను బట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా వేరీ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి ప్రాపర్గా చెక్ చేస్తారు. చెక్ చేశాక మీకు ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి అయితే లోవర్ డివిజన్ క్లర్క్కి హిందీ టైపిస్ట్కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు.
ఇది ఏది మీకు రిటర్న్ టెస్ట్ ఎంసీక్యూ టైప్‌లోనే ఉంటుంది. తర్వాత సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ వేకెన్సీస్‌కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, ట్రేడ్ రిలేటెడ్ క్వెషన్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్ పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ మీకు ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఈ ట్రేడ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా! వాటికి తీసి మీకు మెయిన్‌గా మాత్రం ఈ రిటర్న్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ప్రెజెంట్ మీకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారనమాట. ఈ 2 మే నుంచి 8 మే ఈ మధ్యలో మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో అఫీషియల్‌గా అంటే డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డే నుంచి 30 డేస్ వరకు మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు ఏంటంటే ఆఫ్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. 2 మే నుంచి 8 మే మధ్యలో మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డే నుంచి 30 డేస్ వరకు మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. అఫీషియల్ మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే. అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్ చేసేసి, అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏం చేయాలంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషను, ఈ పీడబ్ల్యూబీడీ ఉంటే పీడబ్ల్యూబీడీ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కేటగిరీకి సంబంధించి అన్నీ మీరు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు దానికి అటాచ్ చేసేసి మీ నియర్ బై నెట్ సెంటర్కి, మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ లోపల అన్నీ పెట్టేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన డే నుంచి ఒక 30 డేస్ లోపే మీరు అప్లికేషన్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్, డ్రైవింగ్కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇలా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీకు ప్రజెంట్ వాళ్ళు ప్రొఫార్మా అనేది ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందని చెప్పి రఫ్గా. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అఫీషియల్ పీడిఎఫ్లోనే, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు వాళ్ళు ప్రజెంట్ షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. చూసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీకు 2 నుంచి 8 మే ఈ మధ్యలో వస్తుందన్నమాట. మీరు వచ్చినాక మీరు క్లియర్గా చూసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ మీకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్లో ఉన్నవి, ఓబీసీలో ఉన్నవి, ఎస్సీ, ఎస్టీ, మ్యాక్సిమం జనరల్లో ఉన్న పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి చూసుకోండి. వేకెన్సీస్ కూడా ఏ జోన్లో ఎన్ని ఉన్నాయో చెప్పి క్లియర్గా చూసుకొని మీ జోన్లో ఉంటే కనుక, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వెంటనే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.